వెల్కమ్ టు ఫోకస్. దక్షిణ అమెరికా దేశమైన వెనజువెలా జపాన్ను భారీ భూకంపాలు వణికించాయి. వెనజువెలాలో నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని కారకాస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు, వేల మంది గాయాల పాలయ్యారు. భూకంపం ధాటికి ప్రాణభయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపాలకు వెనజువెలా అతలాకుతలం. భూకంపాలతో వందల మంది మృతి, కుప్పకూలిన భారీ భవనాలు, శిథిలాల కింద వేల మంది జనాలు. భారీ భూకంపాలతో వెనజువెలా అతలాకుతలమైంది. వరుసగా సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల వందల మంది మృతి చెందారు, వేల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే 10,000 నుంచి 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వెనజువెలా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం వెనజువెలా కరేబియన్ తీరంలోని మోరోన్ పట్టణానికి పశ్చిమాన, రాజధాని కరాకాస్ కు సుమారు 168 కిలోమీటర్ల దూరంలో ఉండగా భూకంపం 22 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. మొదటి భూకంపం సంభవించిన కేవలం 1 నిమిషం తర్వాత మరింత శక్తివంతమైన రెండో భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. రెండో భూకంప కేంద్రం మొరోన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 100 ఏళ్లలో వెనజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇవి ఒకటిగా భూకంప నిపుణులు చెప్తున్నారు. భూకంపాల ప్రభావంతో రాజధాని కారకాస్లో అనేక భవనాలు తీవ్రంగా కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాల గోడలు కూలిపోవడంతో లోపల ఉన్న ఫర్నిచర్ కూడా బయటకు కనిపించే పరిస్థితి ఏర్పడింది. నగరంలోని 2 ప్రాంతాల్లో దుమ్ము మేఘాలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాధారణంగా సాయంత్రం వేళ రద్దీగా ఉండే రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భూకంపం తర్వాత కూడా చాలా మంది రాత్రి వరకు వీధుల్లోనే గడిపారు. భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. డొమినికన్ రిపబ్లిక్ అధికారులు కూడా అప్రమత్త ప్రకటనలు విడుదల చేశారు. ప్యూర్టో రికోకు తొలుత జారీ చేసిన హెచ్చరికను తర్వాత ఉపసంహరించుకున్నారు. భూకంపం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కారకాస్లోని ఆల్టామైరా ప్రాంతంలో ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు మరింత కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు ఆరుబయటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్తులో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు ఆమె ధృవీకరించారు. టెలివిజన్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రోడ్రిగ్స్ తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. భూకంపాల కారణంగా రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అత్యవసర స్పందన బృందాలు కూలిన భవనాల వద్ద శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. భూకంపాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యుఎస్జిఎస్ ఆందోళనకర అంచనాలు విడుదల చేసింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ ప్రాణ నష్టం, విస్తృత స్థాయిలో విధ్వంసం జరిగి ఉండొచ్చని హెచ్చరించింది. అయితే ఈ సంఖ్యలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, అధికారిక గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉందని అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వరుసగా సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చని అన్నారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. వెనజువెలాకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు అమెరికా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అమెరికా విదేశీ సహాయ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక విపత్తు సహాయక బృందం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. శోధన, రక్షణ బృందాలు, వైద్య సహాయం, అత్యవసర మందులు, మానవతా సహాయ సామాగ్రిని తొలి దశలోనే వెనజులాకు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. వెనజువెలా తాత్కాలిక ప్రభుత్వ భాగస్వామ్యంతో సహాయక కార్యక్రమాలు సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో స్పందించారు ప్రధాని మోదీ. వెనజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయని అన్నారు. ఈ విపత్తులో ప్రభావితమైన ప్రజలకు అవసరమైతే అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత్ ప్రజల తరపున వెనజువెలా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మోడీ ఈ క్లిష్ట సమయంలో బాధితులందరితో భారత్ సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. వెనజువెలాలో వరుస భూకంపాలు సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. ఈ విపత్తు ధాటికి ఆ దేశం అతలాకుతలమైంది. ఇంతకీ ఆ దేశంలో తరచూ భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అటు జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణ నష్టం పెరగడానికి కారణాలేంటి? భారీ భూకంపాలు ఎప్పుడొచ్చాయి? కారకస్తో పాటు పలు నగరాలు చిన్నాభిన్నం. వెనుజువెలాలో అత్యవసర పరిస్థితి ప్రకటన. తీవ్ర భూకంపంతో వెనుజువెలా చిగురుటాకులా వణికిపోయింది. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతం లాగువైరా నగరం మరుభూమిని తలపిస్తోంది. అక్కడ ఎటు చూసినా ధ్వంసమైన భవనాల వరుసలే కనిపిస్తున్నాయి. ఇక ఈ నగరంలోని ప్రముఖ హోటల్ ఒకటి శిథిలాల దిబ్బలా మారింది. లాగువైరాలోని మకుటో ప్రాంతంలో ఉండే హోటల్ ఎడ్వర్డ్ పర్యాటకులకు చాలా ఫేమస్. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం బీచ్ వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇక్కడ పార్టీలు, సమావేశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా సంభవించిన భూకంపం ధాటికి ఈ భవనం పేకమేడలా కూలిపోయింది. కేవలం హోటల్ బేస్మెంట్ మాత్రమే మిగిలి గుర్తుపట్టలేని విధంగా ధ్వంసమైపోయింది. అయితే భూకంపం సమయంలో ఈ హోటల్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు. దేశ బేస్బాల్ స్టార్ ఆటగాళ్లకు చెందిన కుటుంబ సభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. జూన్ 24 వెనుజువెలాలో నేషనల్ హాలిడే. దాంతో మిగతా రోజులతో పోలిస్తే ఎక్కువ మంది ఇళ్లలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో తొలి భూకంపం వచ్చింది. దాంతో భూమి కంపించినప్పుడు భారీగా ప్రజలు బయటకు పరిగెత్తిన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. ప్రాణ నష్ట తీవ్రత పెరగడానికి ఈ హాలిడే కూడా ఒక బలమైన కారణం కావచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ విపత్తులో భారీగా మరణాల సంఖ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2 భారీ భూకంపాల తర్వాత 20 వరకు ప్రకంపనలొచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెనుజువెలాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం ధాటికి మెక్విషియా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. రాజధానితో పాటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. ఇళ్లను వదిలి బయటకొచ్చేయాలంటూ భూకంపాల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వెనుజువెలా ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లకున్న పెట్రోల్ సరఫరాను కట్ చేసింది. కేవలం క్షణాల వ్యవధిలో సంభవించిన భారీ భూకంపాల ప్రభావంతో వెనుజువెలా రాజధాని కరాకస్తో పాటు పలు నగరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇందులో అత్యధికంగా ప్రభావితమైంది లాగువైరానే. దీన్ని డిజాస్టర్ జోన్ గా ప్రకటించారు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 30 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నారు. వెనుజువెలా భూకంపాలకు గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. అయితే ఇంత తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం శతాబ్ద కాలంలో ఇదే తొలిసారని పరిశోధకులు చెప్తున్నారు. ఈ స్థాయిలో భూకంపం 1900 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు దాని తీవ్రత 7.7గా నమోదైంది. దాంతో రాజధాని సమీప ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. మళ్లీ 2018లో 7.3 తీవ్రతతో భూమి కంపించినప్పటికీ ఆస్తి, ప్రాణ నష్టం ఇప్పటితో పోలిస్తే తక్కువగానే సంభవించింది. వెనుజువెలాలో తరచూ సంభవించే భూకంపాలకు కారణాలు తెలియాలంటే ముందుగా దాని భౌగోళిక స్వరూపం అర్థం కావాలి. ఈ దేశం దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర తీరంలో ఉంటుంది. ప్రధాన భూభాగమంతా దక్షిణ అమెరికా ప్లేట్ పైనే ఉన్నప్పటికీ ఉత్తర భాగం మాత్రం కరేబియన్ దీవులకు దగ్గరగా ఉంటుంది. ఈ దీవులన్నీ కరేబియన్ ప్లేట్ పై ఉన్నాయి. అవి ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. ఏడాదికి కనీసం 20 మిల్లీమీటర్ల మేర దక్షిణ అమెరికా ఫలకం వైపు దూసుకొస్తున్నాయి. ఫలితంగా ఆ 2 ప్లేట్స్ మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడి భూకంపాలకు దారితీస్తోంది. అంతేకాకుండా దాదాపు 80% మంది వెనుజువెలా ప్రజలు భూకంపం సంభావ్యత ఎక్కువగా ఉన్న జోన్లలోనే నివసిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. భూ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండడానికి మరో కారణం భూకంప కేంద్రాలు. భూపలకాల కదలిక ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట చిన్నపాటి భూకంపాలు వస్తూనే ఉంటాయి. భూకంప కేంద్రం లోతు ఎక్కువగా ఉంటే ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. లోతు తగ్గుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే వెనుజువెలాలో మాత్రం భూకంప కేంద్రాలు ఎక్కువగా 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి భారీగా నష్టం వాటిల్లుతోంది. జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హాషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. కొన్ని సెకండ్ల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ భూకంప పరిశోధన సంస్థల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూమికి సుమారు 64 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రకంపనలు జపాన్ ఉత్తర ప్రాంతాలతో పాటు రాజధాని టోక్యోలోనూ స్వల్పంగా అనుభూతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని సునాయే తకాయిచి సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భూకంపం అనంతరం అధికారులు ఆఫ్టర్ షాక్లపై హెచ్చరికలు జారీ చేశారు. ఇదే తీవ్రతతో లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 3 వేర్వేరు ప్రాంతాల్లో వరుసగా 3 భూకంపాలు రావడానికి కారణాలేంటి? ఒక భూకంపానికి మరో భూకంపానికి మధ్య సంబంధం ఉందా? వెనజువలాలో భూకంపాన్ని గూగుల్ ముందే హెచ్చరించిందా? భూకంపం వస్తుందని ఎలా అంచనా వేసింది? స్మార్ట్ ఫోన్ల ద్వారానే భూకంపాల్ని తెలుసుకోవచ్చా? భూకంపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా? శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తా? భూకంపాలను అంచనా వేయడం కష్టమేనా? భూకంపంపై గూగుల్ ముందే హెచ్చరించిందా? వెనుజువెలా దేశం శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తును చవిచూసింది. వెనువెంటనే 2 శక్తివంతమైన భూకంపాలతో ఉక్కిరి బిక్కిరైంది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా రెండోది మరింత తీవ్రంగా 7.5గా వచ్చింది. అదే సమయంలో కొంచెం అటూ ఇటుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.6, జపాన్లో 7.2గాను భూకంపాలొచ్చాయి. ప్రపంచంలో ఒకే రోజు ఇలా వేర్వేరు చోట్ల పొడమి ఉగ్రరూపం దాల్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూకంపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి కాదు అని సమాధానమిస్తున్నారు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భూకంప శాస్త్రవేత్తలు. ఈ భూకంపాలు వేర్వేరు ఫాల్ట్ సిస్టమ్స్ ప్లేట్ బౌండరీలో సంభవించాయి. అంటే వాటి మధ్య సంబంధం లేదు అని అర్థం. ఒకదానిని మరొకటి ప్రేరేపించలేదు. ఒకచోట సంభవించే భారీ భూకంపాలు వేల మైళ్ల దూరంలో మరో భూకంపానికి దారితీసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇలా ఒకే సమయంలో వేర్వేరు చోట్ల భూమి కంపించడం అనేది యాదృచ్ఛికమేనని చెప్తున్నారు. ఒక ప్రాంతంలో భూకంపం రావడం అనేది అనూహ్యంగా జరిగే సంఘటన కాదు. కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలుగా భూగర్భంలో ఒత్తిడి పేరుకుపోయి ఫలకాలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల ఇవి సంభవిస్తూ ఉంటాయి. అయితే భూకంపాలు సరిగ్గా ఎప్పుడొస్తాయనేది అంచనా వేయడం అసాధ్యమే. అయినా ఇలా ఒక్కసారిగా భూమి కంపించడం ఒక చక్రంలా జరిగే ప్రక్రియే. చాలా తక్కువ వ్యవధిలో, అంటే కొన్ని సెకన్ల నుంచి నిమిషాల తేడాతో దాదాపు ఒకే తీవ్రత గల 2 భూకంపాలు ఒకే ప్రాంతంలో సంభవించడాన్ని ఎర్త్క్వేక్ డబ్లెట్ అంటారు. ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత తక్కువ తీవ్రతతో చిన్న చిన్న ప్రకంపనలు రావడం సహజమే. కానీ డబ్లెట్ విషయానికొస్తే రెండోసారి వచ్చే భూకంపం కూడా దాదాపు మొదటిదానంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు వెనుజువెలాలో 39 సెకన్ల వ్యవధిలో వరుస భూకంపాలొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ దేశ పరిస్థితిని శాస్త్రవేత్తలు ఎర్త్క్వేక్ డబ్లెట్ గా పిలుస్తున్నారు. వెనుజువెలాలో సంభవించిన వరుస భూకంపాలు దేశ ఉత్తర ప్రాంతంతో పాటు రాజధాని కరాకస్ను తీవ్రంగా కుదిపేశాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తున్న ఈ భూకంపాల సమయంలో టెక్ దిగ్గజం గూగుల్ అందించిన ముందస్తు హెచ్చరికల సాంకేతికత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందే తమ ఆండ్రాయిడ్ పరికరాలకు గూగుల్ నుంచి భూకంప హెచ్చరికలు అందినట్లు ఆ దేశ సరిహద్దు ప్రాంతాల వినియోగదారులు వెల్లడించారు. ఆధునిక స్మార్ట్ ఫోన్లలో యాక్సిలరోమీటర్ సెన్సార్లుంటాయి. సాధారణంగా ఫోన్ స్క్రీన్ను రొటేట్ చేయడానికి ఉపయోగపడే ఈ సెన్సార్లు భూకంపాన్ని పోలిన తీవ్రమైన కంపనాలను కూడా గుర్తించగలవు. భూ ప్రకంపనాలు నమోదైన వెంటనే ఫోన్ తన అంచనా లొకేషన్తో పాటు ఒక సిగ్నల్ను గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్కు పంపుతుంది. అనంతరం గూగుల్ సర్వర్లు అదే ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి వచ్చిన సిగ్నల్స్ ను క్రాస్ చెక్ చేస్తాయి. ఒకే ప్రాంతంలోని అనేక పరికరాలు ఒకే రకమైన కంపనాలను గుర్తించినట్లయితే అక్కడ భూకంపం సంభవిస్తోందని సిస్టమ్ నిర్ధారిస్తుంది. వెంటనే ఆ ప్రాంతంలోని యూజర్లకు ముందస్తు హెచ్చరికలు పంపడం ప్రారంభిస్తుంది. యాక్సిలరోమీటర్ అనేది స్మార్ట్ ఫోన్లో ఉండే మోషన్ సెన్సార్. ఫోన్ను కదిలించినప్పుడు, తిప్పినప్పుడు లేదా వణుకు వచ్చినప్పుడు కలిగే త్వరణాన్ని ఇది గుర్తిస్తుంది. స్క్రీన్ రొటేషన్, స్టెప్ కౌంటింగ్ వంటి ఫీచర్లకు దీన్నే ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఫోన్ను అడ్డంగా పెడితే స్క్రీన్ ఆటోమేటిక్గా తిరగడానికి కారణం ఈ సెన్సారే. బిజినెస్ ఆఫ్ యాప్స్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలోని పరికరాలు గూగుల్ నెట్వర్క్ తో అనుసంధానమై ఉండడం వల్ల గూగుల్ సిస్టమ్ ప్రపంచంలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్మోగ్రఫీ నెట్వర్క్ గా పనిచేస్తోంది. అంటే అతిపెద్ద భూకంప డిటెక్టర్ గా మారింది. భూకంపాలు ఒకేసారి సంభవించవు, అవి తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. భూకంపం వచ్చినప్పుడు మొదట అత్యంత వేగంగా వచ్చే వాటిని పీ వేవ్స్ అంటారు. ఇవి సెకనుకు దాదాపు 6 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినప్పటికీ వీటి వల్ల పెద్దగా నష్టం వాటిల్లదు. అయితే అసలు విధ్వంసం సృష్టించేది ఎస్ వేవ్స్. ఇవి సెకనుకు 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో కాస్త నెమ్మదిగా ప్రయాణిస్తాయి, కానీ చాలా వరకు విధ్వంసానికి కారణమవుతాయి. గూగుల్ సరిగ్గా ఈ వ్యత్యాసాన్నే తన సాంకేతికతకు ఆధారంగా చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యాక్సిలరోమీటర్ సెన్సార్లు మొదట వచ్చే పీ-వేవ్స్ ను తక్షణమే గుర్తిస్తాయి. భూమిలో స్వల్ప కదలికలను పసిగట్టిన వెంటనే ఆయా డివైజ్ల నుంచి డేటా అత్యంత వేగంగా గూగుల్ సర్వర్ కు చేరుతుంది. అక్కడ ఈ డేటాను కేవలం మిల్లీ సెకండ్లలోనే విశ్లేషించి ప్రమాదకరమైన ఎస్-వేవ్స్ సదరు ప్రాంతాన్ని తాకడానికి ముందే చుట్టుపక్కల ఉన్న ఫోన్లకు ఎర్త్క్వేక్ అలర్ట్ పంపిస్తుంది. అంటే విధ్వంసం మొదలు కాక ముందే ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లను అప్రమత్తం చేస్తాయి. వెనుజువెలాలో జరిగింది కూడా ఇదే. గూగుల్ ఈ పీ-వేవ్స్ ను ముందే పసిగట్టి ఎస్-వేవ్స్ రాకముందే లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తం చేయగలిగింది.